నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు యూపీ హత్రాస్ జిల్లాలో పెను విషాదం ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట 116 మంది దుర్మరణం మృతుల్లో మహిళలు చిన్నారులు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై ఈ నెల 6న సీఎంల చర్చలు చంద్రబాబును ప్రజాభవన్కు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ దీర్ఘకాలిక ప్రణాళికలపై చంద్రబాబు దృష్టి నూతన ఇసుక విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు ఏపీలో యువతుల అదృశ్యం కేసుల్ని తీవ్రంగా పరిగణిస్తామన్న పవన్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు వెల్లడి డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సినీ పరిశ్రమకు రేవంత్ సూచన టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ వాహనాలు ప్రారంభం తెలంగాణ ఆర్టీసీలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అత్యధికంగా 2000 డ్రైవర్ ఖాళీలు మరిన్ని కొత్త బస్సుల కొనుగోలు వికసిత్ భారత్ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తామన్న ప్రధాని అవినీతిపై ఉక్కుపాదం మోపామని వెల్లడి రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు 5గురు మావోయిస్టులు మృతి భద్రతా బలగాలకు ఏమీ కాలేదన్న అధికారులు ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో పెను విషాదం చోటు చేసుకుంది ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన భారీ తొక్కిసలాటలో 116 మంది దుర్మరణం పాలయ్యారు 10ల సంఖ్యలో గాయపడ్డారు హత్రాస్ జిల్లా పుల్రాయి గ్రామంలో నిర్వహించిన శివారాధనలో జరిగిన ఈ దుర్ఘటనలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులే ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఉత్తరప్రదేశ్ హాత్రస్ జిల్లాలో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది పుల్రాయి గ్రామంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరిగి 10ల సంఖ్యలో భక్తులు దుర్మరణం చెందారు మృతుల్లో ఎక్కువ మంది మహిళలు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు ఈ దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు మృతదేహాలు గాయపడిన వారిని ట్రక్కుల్లోనూ ఇతర వాహనాల్లోనూ ఆస్పత్రికి తరలించారు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు సామర్థ్యానికి మించి భక్తులు తరలి రావడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఇటా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది గాయపడిన వారికి 50,000 రూపాయలను ప్రకటించింది ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ చెప్పారు క్షతగాత్రులు మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలపైనే దృష్టి సారించామని తెలిపారు ఇప్పటి వరకు పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ త్రిపాఠి వెల్లడించారు క్షతగాత్రులకు చికిత్స అందుతోందన్నారు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు తొక్కిసలాటలో భక్తుల మరణ వార్త హృదయ విదారకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పేర్కొన్నారు ఈ ఘటనపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశం కానున్నారు విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి సమావేశంలో చర్చించాల్సిన అజెండాపై అధికారులతో చర్చించారు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూ చంద్రబాబును ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6న హైదరాబాద్లో జరగనుంది విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈ నెల 6న సమావేశానికి ఎజెండా ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో హైదరాబాద్లోని ఆస్తులు ఇతర పెండింగ్ అంశాలపై లోక్సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన తెలంగాణ సర్కార్ గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ
అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసినందున అప్పుడు పక్కన పెట్టింది. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు సీఎం కాగానే విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం సహా 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్ తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన వివాదాలున్నాయి. మరోవైపు విభజన సమస్యలపై చర్చలు జరుపుదామంటూ చంద్రబాబు రాసిన లేఖకు ప్రత్యుత్తరమిచ్చిన రేవంత్ రెడ్డి ఈ నెల 6న ప్రజాభవన్లో చర్చలకు చంద్రబాబును ఆహ్వానించారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలకు పరిష్కారం అవసరమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలే గట్టి పునాది వేస్తాయని వివరించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి శుభాకాంక్షలు చెప్పిన రేవంత్ రెడ్డి 4గోసారి సీఎం అయిన అరుదైన నేత చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూడాలని దిశానిర్దేశం చేశారు. కొత్త ఇసుక విధానం, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక, రోడ్ల మరమ్మతులు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న సీఎం వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సమీక్షించిన సీఎం 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలు, తర్వాత వైకాపా ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ప్రయోజనాలు, తర్వాత మార్చటం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభం ఎదుర్కొందని తెలిపారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడం వల్ల భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక సరఫరా చేసేందుకున్న వెసులుబాటును చూడాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీ రూపొందించాలన్నారు. రోడ్ల పరిస్థితిపైన సమీక్షించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాల్సి ఉన్నా తక్షణం ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్న దానిపై సత్వరం నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సమస్యలున్నా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమిస్తామని సీఎం స్పష్టం చేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపైన సీఎం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేక కందిపప్పు ధర అంతకంతకు పెరుగుతోందని అధికారులు తెలిపారు. టమాటో, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని వెల్లడించారు. సరుకుల దిగుమతి కోసం అవసరమైన చోట కేంద్రంతో సంప్రదింపులు జరుపుదామని సీఎం సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై పోరాటంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సినిమా షూటింగ్లు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరే ముందు ఆయా సినిమాల నటీనటులు ఈ సమస్యలపై అవగాహన వీడియోలు చేసి ఇవ్వాలని షరతు విధించారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై సినీ రంగం, మీడియా, థియేటర్లలో వీడియోలు ఉచితంగా ప్రదర్శించాలని సూచించారు. హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి టీజీ న్యాప్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన వాహనాలను ప్రారంభించారు. ఈ రెండు విభాగాలకు మొదటి విడతగా 8 కోట్లతో 155 వాహనాలను కొనుగోలు చేయగా వాటిని సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం తెలంగాణ ఎదుర్కొంటోన్న పెద్ద సమస్యలు డ్రగ్స్, సైబర్ నేరాలు అని వివరించారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య సైబర్ నేరాలన్న ముఖ్యమంత్రి వీటి కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రముఖ నటుడు చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇవ్వడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించడం లేదన్న ముఖ్యమంత్రి టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకొచ్చే సినీ పెద్దలకు కొన్ని ముందస్తు షరతులు పెట్టారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వారు భాగస్వాములు అయినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తోని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. సినిమా థియేటర్లలో సైబర్ నేరాలు, డ్రగ్స్ పై అవగాహన వీడియోలను ఉచితంగా ప్రదర్శించాలన్న సీఎం అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులుంటాయన్నారు. ప్రతి సినిమా థియేటర్ లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్ కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మన ప్రభుత్వం యొక్క ఆలోచనను, విధానాన్ని వాళ్ళకి చెబుదాం, వాళ్ళ సహకారం తీసుకుందాం. తెలంగాణలో ఏర్పాటైన 2 బ్యూరోల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సైబర్ నేరాలను కట్టడి చేయడం సహా డ్రగ్స్ మాఫియా తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలన్న ఆయన ఈ విషయంలో సమర్థత చాటే అధికారులకు పదోన్నతులిస్తామని భరోసా ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాత్రి పగలు పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చామన్న ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపామని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఈ విపక్ష నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మోదీ చిన్నపిల్లాడిలా విలపిస్తున్న ఓ వ్యక్తిని ఈ సభ చూసిందని ఎద్దేవా చేశారు. ఆయన వల్ల ఏమీ కాదనే విషయాన్ని ప్రజలు గమనించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మోదీ ఎన్ని అబద్దాలు చెప్పినా ఎన్నికల్లో విపక్షాలకు ఘోర ఓటమి తప్పలేదన్నారు. ఈ విషయంలో వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు తమ అభివృద్ధిని చూసే మరోసారి అధికారం ఇచ్చారన్న ప్రధాని తాము ఓడినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడం సహా నీట్ పేపర్ లీకేజ్, మణిపూర్ అంశాలపై చర్చించాలని నినాదాలు చేశాయి. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తీవ్ర స్వరంతో హెచ్చరించినా విపక్ష సభ్యుల తీరు మారలేదు. వారి నినాదాల మధ్య ప్రసంగం కొనసాగించిన ప్రధాని అర్థం పర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారన్న మోదీ ఆయనతో ఏమీ కాదనే విషయం దేశ ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. सिंपैथी हासिल करने के लिए ये नया ड्रामा चलाया गया है, लेकिन देश ये सच्चाई जानते हैं कि ये हजारों करोड़ रुपए उसकी हेरा फेरी के मामले में जमानत पर बाहर है। ये ओबीसी वर्ग के लोगों को चोर बताने के मामले में सजा पा चुके हैं। इनको देश की सर्वोच्च अदालत पर गैर जिम्मेदाराना बयान देने के बाद माफी मांगनी पड़ी है। वीर सावरकर जैसे महान व्यक्तित्व का अपमान करने का मुकदमा है। इन पर देश की सबसे बड़ी पार्टी के अध्यक्ष को हत्यारा कहने का मुकदमा चल रहा है। इनकी सच्चाई अब पूरा देश समझ गया है। आज देश इनसे कह रहा है तुमसे नहीं हो पाएगा, तुमसे ना हो पाएगा। కాంగ్రెస్ మాదిరిగా ఎన్డీఏ బుజ్జగింపు రాజకీయాలు చేయదన్న ప్రధాని ప్రజలందర్నీ సంతృప్తిపరిచేలా ప్రభుత్వ పాలన ఉంటుందని పేర్కొన్నారు. దేశాభివృద్ధితోనే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమన్న మోదీ తమ 10 ఏళ్ల పాలన బాగా ఉండటం వల్లే ప్రజలు మూడోసారి అవకాశమిచ్చారని తెలిపారు.
10 साल में 25 करोड़ गरीब गरीबी से बाहर निकले। इतने कम समय में इतने लोगों को गरीबी से बाहर निकालने का ये सफल प्रयास इस चुनाव में हमारे लिए आशीर्वाद का कारण बना है। हम 2014 में जब पहली बार जीत करके आए थे तो चुनाव के अभियान में भी हमने कहा था कि हमारा करप्शन के प्रति 0 टॉलरेंस रहेगा। आज दुनिया भर में भारत की साख बढ़ी है। आज विश्व में भारत का गौरव हो रहा है। हमारे हर नीति, हमारे हर निर्णय, हमारे हर कार्य का एक ही तराजू रहा है कि भारत प्रथम। నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ పైన స్పందించిన మోదీ ఈ తరహా ఉదంతాలకు అడ్డుకట్ట వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రధాని ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకోవడాన్ని లోక్సభ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్ ఉద్యోగాలు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114, ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ 84, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 15 ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 కొలువులు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త కొలువులతో తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం చేస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. 2 వారాల్లో ప్రతి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక ప్రతిష్టాత్మకమైన ఆలోచనతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించిన రేవంత్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. ముఖ్య కార్యదర్శులు వారానికి ఒకరోజు క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని, నెలకోసారి జిల్లా అధికారులతో సమావేశమై పనుల పురోగతిని తెలుసుకోవాలన్నారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కలెక్టర్లు ఖచ్చితంగా ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వివిధ విభాగాల్ని సందర్శించాలని స్పష్టం చేశారు. తాను కూడా త్వరలో వారానికి ఒక జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ప్రజల్ని కలిసి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు, తాగునీటి ఇబ్బందులు సహా శాంతి భద్రతల సమస్యలు, మత కల్లోలాలు చెలరేగటం బాధ కలిగిస్తోందని మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారాస హయాంలో ఉన్న అధికారులు ఇప్పుడు ఉన్నట్టు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తోందో ఆలోచించాలన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భారాస జడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమావేశమైన కేసీఆర్ జిల్లాల్లో భారాస పరిస్థితి, రాజకీయ సమీకరణాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. భవిష్యత్తు భారాసదేనని, పార్టీ ఎవరూ మారవద్దని జడ్పీ చైర్మన్లకు కేసీఆర్ సూచించారు. పార్టీ మారిన వారిని ప్రజలే చీకొడుతున్నారని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారాస అభ్యర్థులే గెలుస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో యువతుల అదృశ్యం కేసుల్ని సీరియస్గా తీసుకుంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన వేల మంది అమ్మాయిలు అదృశ్యమైన గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 9 నెలల క్రితం అపహరణకు గురైన యువతిని 2 రోజుల్లోనే పట్టుకున్నారన్న పవన్ ఆ యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుకుంటే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని గుర్తు చేశారు. ఇదే సమయంలో కోతకు గురవుతున్న ఉప్పాడ తీరాన్ని రక్షించాలని పవన్ అధికారులకు సూచించారు. ఉప్పాడ తీరం ముంపుపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందన్న పవన్ త్వరలో ఉప్పాడ సముద్ర తీరాన్ని సందర్శిస్తానని చెప్పారు. తేజస్విని పాప రోడ్ ట్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోయింది. బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడలో ఉన్నతాధికారులకి జరిగి చెప్పారు. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది, దీని వెనక కారణాల్లో వెతుకుతారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం కలెక్టర్గా శ్యాంప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె విజయను నియమించారు. కోనసీమ కలెక్టర్గా మహేష్ కుమార్, పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబు, నెల్లూరుకు ఆనంద్ను నియమించారు.
తిరుపతి కలెక్టర్గా వెంకటేశ్వర, అన్నమయ్యకు చామకూరి శ్రీధర్, కడప కలెక్టర్గా శివశంకర్, సత్యసాయి కలెక్టర్గా చేతన్, నంద్యాలకు రాజకుమారి, విశాఖ కలెక్టర్గా హరీందిరా ప్రసాద్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టిసీమ పథకానికి రేపు ఉదయం 7 గంటలకు నీరు విడుదల చేయనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం, తాడిపొడి, పుష్కర ఎత్తిపోతల్ని పరిశీలించిన మంత్రి ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సమస్య రాకుండా నీరు విడుదల చేస్తామని రామానాయుడు పేర్కొన్నారు. పట్టిసీమకు 7,000, తాడిపొడికి 870, పురుషోత్తపట్నంకు 3,500, పుష్కరకు 1,225 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు నిమ్మల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సి రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సి రామచంద్రయ్య అభ్యర్థిత్వానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, బ్రహ్మారెడ్డి, కుమార్ రాజా మద్దతు తెలిపారు. జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి సత్యనారాయణ ప్రతిపాదించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధిగా సభలో అర్థవంతమైన చర్చలకు తన వంతు పాత్ర పోషిస్తానని హరిప్రసాద్ తెలిపారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ధనంది, కుర్రేవాయ అటవీ ప్రాంతంలోని కోకామేటా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళాలు గాలింపు జరుపుతుండగా వారిపై నక్సల్స్ కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపగా ఇరుపక్షాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో 5 నక్సల్స్ చనిపోయినట్టు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని వివరించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కరడుగట్టిన బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు నవీ ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనపై విచారణ జరిపిన పోలీసులు పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలో కారులోనే సల్మాన్ను అంతమొందించేందుకు 25 లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన 350 పేజీల ఛార్జ్షీట్లో కీలక అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. తమ కుట్రను అమలు చేయడానికి మైనర్లైన షార్ప్ షూటర్లను ఆ గ్యాంగ్ ఎంచుకుంది. సల్మాన్ ఖాన్ హత్యకు 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య బిష్నోయ్ గ్యాంగ్ ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా షూటింగ్లో పన్వేల్ ఫామ్ హౌస్ కు సల్మాన్ రాకపోకలు సాగిస్తున్నప్పుడు హత్య చేసేందుకు సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. పన్వేల్ ఇన్స్పెక్టర్ కు అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో తీగలాగితే బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర బయటపడింది. దర్యాప్తులో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించగా సల్మాన్ హత్య కోసం వినియోగిస్తున్న వాట్సాప్ గ్రూపులు వెలుగు చూశాయి. ఏప్రిల్ 14న బాంద్రాలో సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద బైక్పై వచ్చిన 2 దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుజరాత్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర బయటపడింది. ఎంపిక చేసిన బ్యాంకింగ్, టెలికాం రంగాల వాటాల్లో లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 443 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 35 పాయింట్ల నష్టంతో ముగిసింది. క్రితం ముగింపు కంటే 350 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 79,840 వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరులో 79,856 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని సూచీ తాకింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలో 79,231 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 79,441 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,124 పాయింట్ల వద్ద ముగిసింది. టీ20లో జగజ్జేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు రేపు స్వదేశానికి బయలుదేరనుంది. 4 కేటగిరీ హరికేన్ బెరెల్ కారణంగా బార్బడోస్లో విమానాశ్రయం మూసివేయగా అక్కడే నిలిచిపోయిన భారత జట్టు రేపు స్వదేశానికి బయలుదేరనుంది. హరికేన్ బెరెల్ గ్రనెరాలోని క్యారియకో ద్వీపంపై తీరం దాటగా హరికేన్ ధాటికి ఆ ద్వీపం అతలాకుతలమైంది. అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. బార్బడోస్లో కూడా తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇది ఊహించి ముందుగానే అన్ని కార్యకలాపాలు నిలిపివేశారు. భారత క్రికెట్ జట్టు హెల్టన్ హోటల్లోనే ఉండిపోయింది. అక్కడి విమానాశ్రయాన్ని రేపటికి తెరిచే అవకాశం ఉండగా ఆ వెంటనే భారత జట్టు స్వదేశానికి బయలుదేరనుంది.